దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసక ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఆదివారం దినము 30వ తారీఖు మరి జూన్ నెల మరి ఆఖరి దినముగా దేవాతి దేవుడు మరి మనకిచ్చినటువంటిది ఈ 6 నెలలో దేవాతి దేవుడు కాచి కాపాడి మరి 7వ నెలలో ప్రవేశపెట్టబోయే ముందు దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి మరి 30వ తారీఖు ఆదివారం దినము మరి జూన్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 23వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 23వ కీర్తన మొదటి చరణంలో తెలియపరుస్తున్న మాటలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటే దేవుని బిడ్డలారా, మన కాపరి దేవుడై ఉన్నప్పుడు మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా వాటన్నిటి నుంచి విడుదలిచ్చి కాపాడువాడు ఆయనే. కనుక మనకి ఎటువంటి కొదువ, ఎలాంటి చింత, ఎటువంటి బాధ ఉండదో అని మనకి కనబడుతూ ఉంది. ఏమన్నా అందుకనే ఏమన్నాడు ఆయన, నీ చింత యావత్తు నా మీద మోపండి, నా మీద వేయండి. పేతురు రాసిన పత్రికలు అంటాడు, నీ చింత యావత్తు యెహోవా మీద వేయమంటాడు. కీర్తన గ్రంథంలో 55:22లో ఏమంటాడు, నీ భారం యెహోవా మీద మోపం, ఆయన నిన్ను ఆదుకుంటాడు. దేవుని బిడ్డలరా, యెహోవా మన కాపరిగా ఉన్నప్పుడు మన బాధ్యతలు, మన భారాన్నిటిని కూడా ఆయన ఆదుకుని తీర్చేవాడు. కనుక మనకి లేమన్నదే, ఇబ్బంది అన్నదే ఉండదో. ఈ కీర్తనలో దేవుని సంరక్షణలో దావీదు గారికి ఉన్న స్థిర విశ్వాసాన్ని వ్యక్తపరచబడ్డది. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏమంటే ఈ కీర్తన 23వ కీర్తన చాలా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ఏమంటే ఆదివారపు ఆరాధనలో, సండే స్కూల్లో పిల్లలకి కంఠత వాక్యాల్లో తెలియపరుస్తారు, ఇది యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదు అని. అంటే వాళ్ళకి తిరక్క లేమి కలుగదు అన్నమాట తెలియక, లేమి అన్నమాట రాక ఏమీ కలుగదు అంటూ ఉంటారు. దేవుని బిడ్డలను గమనించండి, ఆ చిన్న పిల్లలు చిన్నతనం నుంచి నేర్చుకుంటారు. ఏమన్నా ఎందుకనంటే దేవుడు చిన్నతనం నుండే మన కాపరిగా ఉన్నటువంటి పిల్లలు ఎంతో ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో ఉంటారు దేవుని బిడ్డలను. ఎందుకంటే ఆయన కాపుదలంతటి భద్రతనిచ్చేది, అన్ని విషయాల్లో ముందుండి నడిపించేది అని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు శ్రద్ధ వహించే కాపరిగాను, నమ్మకంగా నడిపించే నాయకునిగాను వర్ణించబడ్డదండి కీర్తన. విశ్వాసులందరూ కూడా గొర్రెలను పోలి కాపరి పైన ఆధారపడి విశ్వాసంతో లోబడి వెంబడిస్తే ఆయన అన్ని పరిస్థితుల్లో సంరక్షించి పోషిస్తాడు. యెహోవాను కాపరిగా కలిగి ఉన్న వారికి కలిమే కానీ లేమి అన్నదే ఉండదండి. ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలోనే ఉంటాము. ఉన్నతమైన అధిక ఏమంటే తలగానే కానీ తోకగా ఉండం ఆయన కలిగి ఉన్నవారు. ఏమంటే కీర్తన అంత చక్కటి కీర్తన. ఏమంటే ఈ విశ్వాసము 23 సంరక్షణలో స్పష్టంగా చూడగలం. దేవుడు సజీవుడు మరియు క్రియాశీలుడని ఈ కీర్తన బోధిస్తోంది. మన అవసరతలో సహాయం చేసే క్రియాశీలుడిగా ఉంటాడు. ఆయన చేయు సహాయానికి ఆధారం ఆయన ఎడల కలిగి ఉన్న ప్రత్యేక శ్రద్ధే. ఈ కీర్తనలో దేవుని శ్రద్ధకు సంబంధించి 3 విషయాలు గమనించవచ్చు. ఆయన కలిగి ఉన్న శ్రద్ధ వ్యక్తిగతమైంది. దేవుడు ప్రతి వ్యక్తి ఎడల శ్రద్ధ బాధ్యతలు కలిగి ఉన్నాడండి. ఒక్కొక్క మనిషిని అవసరతల ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ కీర్తనకారుడు నేను నా యొక్క అనే ప్రథమ ఏమంటే పురుషుని ఉపయోగించటంలో ప్రతి వ్యక్తి ఎడల ఆయన కలిగి ఉన్న శ్రద్ధను చూడగలుగుతా ఉన్నాం. ఆయన శ్రద్ధ క్రియాశీలకమైంది. దేవుడు తన భక్తుల జీవిత విషయాల్లో
జోక్యం చేసుకొని మన వ్యక్తిగత అవసరతల్లో సహాయం చేసి సంరక్షించి పోషిస్తాడు. ఆయన శ్రద్ధ సంపూర్ణమైంది. ఆయన భక్తుల సంపూర్ణ అభివృద్ధి ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. శారీరక, భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక, నైతిక అవసరతల ఎడల శ్రద్ధ కలిగి మానవులు అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ ఉన్నాడండి. దేవుడు ఎలా సంరక్షించి పోషిస్తాడో ఈ కీర్తనలో మనం చదువుతాం. ఎవడ దేవుడు మన సమస్త అవసరతలో సహాయం చేస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నది ఈ కీర్తన సారాంశమైందండి. దేవుడిని కాపరిగా కలిగి ఉన్న వారికి ఏమంటే ఎంతో కాపుదల, భద్రత. దేవుడు ఆకాశ పక్షులను, అడవి పువ్వులను ఎలా అంత శ్రద్ధ కలిగి ఉంటే ఆయన స్వరూపంలో సృజింపబడిన మానవుల ఎడల ఇంకెంత శ్రద్ధ కలిగి ఉంటాడండి. మత్తయి సువార్త 6:26-34 చూస్తే చింతించవలసిన అవసరం లేదని ఆయన ఆజ్ఞాపించాడండి. మన దేవుని ఆజ్ఞలకు విధేయులమై విశ్వాసం కలిగి ఉంటే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవునిపైన ఆధారపడాలి, పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. 23 కీర్తన 2-3 దేవుడు విశ్రాంతినిచ్చి సేద తీర్చువాడై ఉన్నాడు. ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, మరియు నా ప్రాణానికి ఆయన సేద తీరుస్తున్నాడు అనే మాటలు గమనించాడు. ఆయన తన భక్తులను పచ్చిక గల చోట్ల పరుణ చేస్తాడు, అనగా సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తాడు. ఆకలితో అలమటించవలసిన పరిస్థితి రానీయడండి. శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చి పోషిస్తాడు. మన అవసరత ఏమిటో ఆయన ఎరుగును కనుక సరైన సహాయంలో అవసరమైన సహాయాన్ని అందించగలడు. ఆయన కరువు కాటకములలో సహితం ఏలియాను పోషించిన దేవుడు, సారేపాత విధవరాలి పేదరికంలో సమృద్ధినిచ్చిన దేవుడు మన అవసరతలో తప్పక సహాయం చేస్తాడు. కాపరి తన గొర్రెల అవసరతలన్నీ ఎరిగినవాడు. పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలములు ఎక్కడ ఉండునో ఎరిగినవాడు. ప్రార్థన, వాక్య ధ్యానంతో దేవునితో సమీప సంబంధాలు మనం కలిగి ఉంటే దేవుడు తప్పక సహాయం చేస్తాడండి. దేవుడు అలసిపోయిన తన ప్రజలకు సేద తీర్చేవాడైన, శాంతికరమైన జలములతో తృప్తిపరిచేవాడైన, కోల్పోయిన శక్తిని తిరిగి ప్రసాదించే దేవుడైన. 3వ వచనంలో దేవుడు మార్గ నిర్దేశకము చేసేవాడైన, తన నామమును బట్టి నీతి మార్గమును నడిపించిన నేటి మానవాళి నైతిక సంశయంలో పడి దిశానిర్దేశములు లేని గొర్రెల వలె పోతూ ఉన్నారు. నడిపించే నాయకుడు లేక ఆధ్యాత్మిక అంధకారంలో మార్గమును కనుగొనలేక తడవలాడుతూ ఉన్నారు. నైతిక విలువలు పతన వ్యవస్థకు చేరిన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఏ మార్గంలో నడవాలో నిర్ణయం తీసుకోవడం కష్టతరం అయిపోయిందండి. మన నిర్ణయాలు కొన్నిసార్లు మనకు మరియు మన పొరుగు వారికి కూడా నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకు దైవ జ్ఞానం, ఆత్మ నడిపింపు అవసరం. అంటే సరైన సలహాలు ఇచ్చి నడిపించే నాయకుడు అవసరం. అంటే నాయకుడు యేసుక్రీస్తే. దేవుడు తన నామమును బట్టి మనలను నీతియుక్త మార్గములను నడిపిస్తాడు. ఆయన దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, మంచివాడు కనుక ఆయన మనల్ని సరైన మార్గాల్లో నడిపిస్తాడు. అందుకే గొర్రెల కాపరికి విధేయత చూపించినంత కాలం దానికి క్షేమమే కానీ ఎటువంటి క్షామము రాదు, అనగా కరువు రాదు. మానవుడు దేవుడిని కాపరిగా కలిగి ఉన్నంత కాలం అంతా కూడా క్షేమమే, అంతా మంచిదే. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, కానీ వాటన్నిటి నుంచి ఆయన నడిపించువాడు. ఆయన ఎత్తుకుని నడిపించువాడు. ఆయన మనకు వచ్చిన బాధని భరించడానికి మనకి కూడా ఆ భరింపు ఆయన భరిస్తాడు. రైట్, మంచిది దేవుని బిడ్డలారా. ఇంకా మనం ముందుకెళ్తే, గాఢాంధపు కారపు లోయలో నేను సంచరించిన ఈ అపాయానికి భయపడిన నీవు నాకు తోడై ఉంటావన్నాడు. అంటే 5వ వచనంలో దేవుడు సమృద్ధిని కలిగించేవాడు. శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం చెందపరచదు అని కీర్తనకారుడు తెలియజేయటంలో శత్రువులపై విజయము ప్రసాదిస్తాడండి. ఇంకా 6లో మనం చూస్తే కృపాక్షేమములు అనుగ్రహించే దేవుడు. ఆఖరి వచనంలో తెలియజేస్తున్నటువంటి మాటలని వెన్న చిరకాలం నేను దేవుని సన్నిధిలో ఉంటానని చెప్తా ఉన్నాడు. ఆయన చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. చిరకాలం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, చిరకాలం దేవుడు నీతో ఉన్నప్పుడు, నీకు సమస్యలు వచ్చినా, నీ ఇబ్బందులు వచ్చినా, నీ కష్టం వచ్చినా, నీ అవసరతలు వచ్చినా అన్నీ కూడా తీర్చేవాడు ఆయనే. నువ్వు కాదు చూసుకోవాల్సింది, ఆయన చూస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయనతో ఉండటమే. కాపరిగా ఆయన నీ కాపరిగా ఉంచి, నువ్వు గొర్రెగా ఉండి ఆయన నీ కాపరిగా ఉంటే
సురక్షితమైన ప్రభునామంలో తెలియజేస్తూ ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనులు మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.